ఫైనల్ ఇప్పుడైనా స్పందించండి సార్ దానిపైన. మీరు వెళ్ళండి. వెళ్తే అదే నిన్న కొండా సురేఖ గారు సమంత అండ్ నాగ చైతన్య పోతే అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, ముందు మీడియా వాళ్ళకి, ఇది ఒక సినిమా గురించి నేను పెట్టిన ప్రెస్ మీట్. నేను ఇప్పుడు వేరే ఏ టాపిక్ మాట్లాడినా ఈ సినిమా డైల్యూట్ అయ్యి అది హైలైట్ అవుతుంది. అది మీ అందరికి తెలిసింది. అంటే ఇందాక నేను చెప్పాను కదా, మన సొసైటీలో ఒక విషయం మనం మాట్లాడుతుంటే వేరేదేదో సొసైటీలో జరుగుతున్నప్పుడు ఆ టాపిక్ తీసుకొస్తే అది హైలైట్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు మీ అందరికీ తెలుసు, అది హాట్ న్యూస్. ఇండస్ట్రీ నుంచి అందరు రియాక్ట్ అవుతున్నారు. అది తప్పు అని అందరికీ తెలుసు. కాబట్టే ఇండస్ట్రీ ఏకమై రియాక్ట్ అయింది కదా, మనందరికీ తెలుసు. సో ఆల్రెడీ అందరు రియాక్ట్ అవుతున్నప్పుడు నేను దాని గురించి స్పెషల్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. తప్పు తప్పే. ఈ ప్రెస్ మీట్ని నేను అటు డైవర్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. కావాలిస్తే నేను సపరేట్గా ఒక ప్రెస్ నోట్ పంపిస్తాను. థ్యాంక్ యూ. అలాంటిదేనా ఉంటే ఐఎమ్ రెడీ. ఐ విల్ ప్లాన్ దాట్. థ్యాంక్ యూ. మా లాస్ట్ ప్రెస్ మీట్లో నేను చెప్పాను, జనక అయితే కనుక ప్రతి ఒక్కరు రిలేటెడ్ ఎలా అవుద్దంటే, నేను అన్సితాని అప్పుడు సెంటాన్స్లో వేద్దామని ట్రై చేసినప్పుడు మనమేమో ఊరికెళ్ళి వచ్చి 10th పాస్ అయ్యాయి. వాళ్ళు ఇంగ్లీష్లో మనం క్వశ్చన్స్ వేస్తే మనకు రావు, సీట్ ఇవ్వలే. సో దీంట్లో ఒక దగ్గర డైరెక్టర్ డైలాగ్ రాశాడు, వెన్నెల కిషోర్ మాట్లాడతాడు, వాళ్ళు చదువుకునేది వాళ్ళని కదా మేము ప్రయోజకుల్ని చేయాలనుకుంటున్నాం, మాకు చదువు రాకపోతే వాళ్ళు చదువుకోవద్దా? వాట్ ఈజ్ రీజన్? ఇలాంటి ప్రతి ఒక్కటి కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఉన్నాయి. అప్పుడు చూశాను, ఇప్పుడు మళ్ళీ అబ్బాయి 2 years ప్లస్ కాబట్టి కొన్ని మళ్ళీ అక్కడ కొన్ని డైలాగులు రాశాడు, అవి కూడా డైలీ కనెక్ట్ అవుతున్నాను. రాజు గారు, జై శ్రీమన్నారాయణ.